శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు ఈ వారంలో అష్టమ స్థానం మీద ఎక్కువ గ్రహాలు తన ప్రభావాన్ని చూపడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జాతకుడికి జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మార్చి 15 వరకు అష్టమ స్థానమందు సంచరిస్తున్నటువంటి రవి శని గ్రహాల ప్రభావం వల్ల మరి జాతకుడికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకోని వార్తలు వినవలసి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఒక విధంగా మరి ఈ కర్కాటక రాశి వారికి రవి ధనాధిపతి. అటువంటి ధనాధిపతి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం రావడం అనేది ఉంటుంది. అంటే ధనలాభం అవ్వచ్చు, స్థిరాస్తి అవ్వచ్చు, ఏదైనా పదవి అవ్వచ్చు, ఏదో ఒకటి సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల అది ఒక అపశృతి తర్వాత మీకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇన్సూరెన్స్ ధనం అనుకుందాం. అది ఏ విధంగా వస్తుంది? ఏదో ఒక ప్రమాదం ద్వారా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా పదవి మీకు ఎలాగొస్తుంది? మీ పై అధికారో, మీ పై రాజకీయ నాయకుడు ఏదో అతను రాజీనామా చేయడం వల్ల, అతనికి వేరే కారణం వల్ల మీకు ఆ పదవి రావచ్చు. అంటే ఒక విధంగా ఒకరికి నష్టం, మీకు లాభం కలిగే అవకాశం ఉంది. సో అలాగే శని రోగకారకుడు కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య రావచ్చు. సో ఆ కారణం వల్ల కూడా మీకు ఇన్సూరెన్స్ ద్వారా మనీ రావచ్చు. సో ఇలాగ అనుకుందాం, అన్నీ జరగాలని రూల్ లేదు. అలాగే మరి మార్చి 14వ తారీఖు తర్వాత అష్టమం నుంచి రవి భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంటుందో, ఎప్పుడైతే రవి 9వ స్థానంలో రాహు కలిసాడో, అలాగే మరి కుటుంబ సభ్యుల సంబంధించిన విషయంలో మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఏదన్నా మన సాంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏదో ఒక మతాంతర వివాహానికో, కులాంతర వివాహానికో మరి వాళ్ళు ప్రోత్సహించడం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఒకరు అటువంటి చర్యలు చేపట్టడం కానీ, అన్య మతాన్ని స్వీకరించడం కానీ, అన్యమత సాంప్రదాయాలు పాటించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కొద్దిగా ఆచారానికి విరుద్ధంగా ఉండడం వల్ల జాతకుడు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అయితే జాతకుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఇతర మతస్థుల యొక్క పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఇతర మతస్థుల యొక్క సాంప్రదాయాల్ని మనం తప్పక పాటించవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆరోగ్య సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ఆ తాతగారికి కూడా వర్తిస్తుంది. కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు ఈ నెలంతా కూడా సూర్యగ్రహ అనుగ్రహం కోసం మరి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే సూర్యభగవానుడు మనకి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక మనకి ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ 16వ తారీఖు మార్చి 16వ తారీఖున మనకి భరణి 3వ పాదంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే భరణి 3వ పాదం అన్నది ఈ ఒక పుష్కరాంశం అట. ఆ పాదంలోకి గురుగ్రహం రావడం వల్ల అత్యంత బలవంతుడవుతాడు శుభగ్రహం అయినటువంటి గురువు. అంటే తుల రాశిలో నవాంశ పడుతుందన్నమాట. సో ఈ కారణం వల్ల మరి జాతకుడు వివాహం కొరకు కానీ, సంతానం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ గురువు పుష్కర నవాంశలో ఉండగా మరి కంపల్సరిగా ఆ ప్రయత్నాలు, అంటే గురువు కారకత్వాలకి సంబంధించిన ఏ ప్రయత్నం అన్నా
జాతకుడికి ఈ మార్చి 16 తర్వాత ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సంతాన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, జ్ఞానానికి, విజ్ఞానానికి, శుభకార్యాలకి, వివాహాలకి చాలా మంచి ఫలితాన్ని గురుగ్రహం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో మంచి అనుకూలమైనటువంటి స్థితి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది ఈ మార్చి 3 తర్వాత. సో ఇంకొక విధంగా మనం పరిశీలించినప్పుడు ఈ మార్చి 15వ తారీఖు, ఇంచుమించుగా మనకు మార్చి 15వ తారీఖున మరి కుజుడు కూడా అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అష్టమ స్థానంలో కుజ మరియు శని గ్రహాల ప్రవేశం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటుంది. సో మళ్ళీ సేమ్ టైం మనకి 7వ తారీఖు, మార్చి 7వ తారీఖున శుక్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఇంచుమించుగా మార్చి 7వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా, అంటే ఇంచుమించుగా మనకి 31వ తారీఖు దాకా కూడా ఈ అష్టమ స్థానంలో ఈ శుక్ర కుజ శని గ్రహాల సంచారం అన్నది జాతకుడికి సడన్గా వివాహం కుదరవచ్చు. లేదంటే ఎవరినన్నా మీకు అనుకోకుండా ఒక స్త్రీ, అదే అమ్మాయిలైతే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడడం, అలాగే మీరు రహస్యంగా మరి పెళ్ళి చేసుకోవడం కానీ, పెళ్ళి విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ, ఏదైనా పరిచయాన్ని పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఎప్పుడు మనకి మార్చి 7 నుంచి 31వ తారీఖు లోపల. అలాగే జాతకుడికి ఏదైనా వాహన ప్రమాదం లాంటిది కూడా జరిగే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు 4వ స్థానానికి అధిపతి, కుజశనులు కూడా ప్రమాదానికి అష్టమ స్థానంలో కారణం కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు సో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ఏదైనా ప్రయాణంలోనో వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా ఏదన్నా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సేఫ్టీ మెజర్స్ పాటించి ప్రయాణాలు చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు అతివేగంగా వాహనాలు నడిపేవాళ్ళు కానీ, రిస్క్తో కూడుకున్నటువంటి వృత్తులు చేస్తున్న వారు కూడా అట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రయాణాలు చేయవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా కర్కాటక రాశి వారికి మంచన్నా చెడన్నా ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల ప్రభావం కన్నా, మిగతా రాశుల వారి మీద కన్నా కర్కాటక రాశి వారి మీద గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో జాతకుడు జాగ్రత్త వహించడం మంచిది. అన్నిటికీ కూడా ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలు అన్నిటికీ కూడా ఒకే ఒక పరిహారం అత్యంత ఉత్తమమైనది. మరి మృత్యుంజయ మహామంత్రం. ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతినిత్యం, అంటే ఈ రాశివారు ఈ సమయంలో కనీసం ఒక 41 సారి పఠించడం వల్ల ఫిబ్రవరి 8వ తారీఖు వస్తున్నటువంటి శివరాత్రి రోజు శివుణ్ణి విధి విధానంగా పూజించడం వల్ల తప్పక మీకు ఎదురయ్యే ఆపదల నుంచి రక్షించబడతారని ఆశిస్తూ, ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే
న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.